అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క భక్తి కార్యక్రమంలో భక్తి అనేటువంటి దానికి ఒక నిర్వచనము అనేటువంటిది లేదనే చెప్పవచ్చు. నారద భక్తి సూత్రాలు ఒకలాగా ఉంటాయి, తుంబురుడు చెప్పేటువంటి సూత్ర పరిణామాలు ఒకలాగా ఉంటాయి. కనుక ఈ భక్తి అనేటువంటి దానికి ఇది కొలబద్ద అని నిబద్ధతతో తీసుకోవాల్సినటువంటివి ఇక్కడ లేకపోవటం మూలంగానే ఈ అజ్ఞానాంధకారంలో ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పూజ అనేటువంటిది, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులనే భక్తి అని చెప్పేటువంటి పరిస్థితికి తీసుకురావటం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కృష్ణశతకర్త చెప్తారు, కందర్పకోటి సుందర మందరధర భాను తేజ మధుసూదన ఓ సుందర విగ్రహ మునిగణ వందిత నిన్ను దళతు భక్త వత్సల కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క కృష్ణశతకర్త చెప్తున్నారు. ఈ యొక్క కందర్పకోటి సుందర అంటే కోటి మన్మధుల వంటి ఒక మన్మధుడే ఎంతో అందంగా ఉంటాడని అంటారు. అలాంటిది కోటి మన్మధులు ఒక్కసారిగా ఒక్క దగ్గర ఉంటే ఎంత అందం ప్రస్ఫుటంగా మన కళ్ళకు గోచరమవుతుందో అంత అందంగా ఉంటుందయ్యా నీ యొక్క సుందర వదనార విందము. భానుతేజ అంటే ఈ సూర్యబింబము ఉదయించేటట్లు ఎంత కాంతివంతంగా ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా ఉంటుంది అని చెప్పేసరి చెప్తూ, మధుసూదన అంటే ఈ యొక్క మధుకైటబులనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడా, మట్టిబెట్టినవాడా, సుందర విగ్రహ మునిగణ అందమైనటువంటి రూపం కలవాడివి కాబట్టే నిన్ను ఋషులు మునులు అందరూ కూడా నిన్ను సేవిస్తున్నారయ్యా. కనుక అటువంటి నిన్ను నేను కూడా సేవిస్తాను. భక్త వత్సల కృష్ణ, ఈ యొక్క భక్తులైనటువంటి వారికి నీ యొక్క కరుణా కటాక్షాలను ఇచ్చేటువంటి వాడా అని చెప్పేసని ఇక్కడ ఈ ఒక విషయాన్ని చెప్పటం జరుగుతోంది. ఏదైనా ఒక విషయాన్ని తీసుకునే ముందర ఆలోచించవలసింది ఏంటంటే, మనం దాన్ని కదపనంత కాలము కూడా అది చాలా నిశ్చలంగానే ఉంటుంది. ఏ విధమైనటువంటి కదలికలు లేకుండానే ఎక్కడ వేసే గొంగళి అక్కడే ఉన్నావు అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇవన్నీ ఎందుకనంటే ఈ చూడాల అనేటువంటి ఆమె తన భర్తకి జ్ఞానోదయాన్ని కలిగించాలి. హఠాత్తుగా వచ్చేసి రాజరికాన్ని వదిలేసి తను వచ్చేసేసి కూర్చుని తను ఇటువంటి తపాన్ని ఆచరిస్తున్నాడు, కార్య ఆచరణ లేని పనులను చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆమె గ్రహించి అతన్ని కార్యాచరణలోకి ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి దీంట్లో ఆ చూడాల వీటన్నిటిని కూడా చెప్పడం జరుగుతోంది. ఒక స్థిరంగా ఉన్నటువంటిది
దాంట్లో ఏ విధమైన కదలికలు లేకపోతే దాంట్లో మార్పు అనేటువంటిది ఏది ఉండదు. ఒక మార్పు కావాలి అని అనుకున్నప్పుడు మనం దాన్ని కదపాలి, దాన్ని కదల్చాలి. ఇప్పుడు కుండలిని కదిలిస్తే వచ్చేటువంటి కుండలి శక్తితో వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ షట్చక్రాలలో నుంచి ఆ శక్తి ప్రవహించి సహస్రారాన్ని చేరుకుని అక్కడి నుంచి ప్రాణము ఈ జీవుడు కూడా భేదించబడి బయటికి వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని మనకి వీళ్ళందరూ చెప్తున్నటువంటి విషయం. ఆత్మ ఎలా వస్తుందో అలాగే వెళ్తుంది. ఆత్మకి ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి అనేటువంటి ద్వార నిర్ణయాలు ఏవి కూడా ఏ ఒక్క దేహంలోకి, ఏ ఒక్క ఉపాధిలోకి కూడా దానికి అటువంటి నిర్ణయం లేదు. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉండటం మూలంగా అది ఎట్నుంచైనా వస్తుంది, ఎట్నుంచైనా వెళ్ళిపోతుంది. కానీ జీవుడికి, ప్రాణానికి ఉన్న ద్వారాలు రెండు ద్వారాలు. ఈ నవద్వారాల్లో ప్రవేశించేటప్పుడు ఈ జీవుడు, ఈ ప్రాణము కూడా యోని నుంచే ప్రవేశిస్తాయి తప్పితే ఇంకెక్కడి నుంచి కూడా ప్రవేశించడానికి వీల్లేదు. అలాగే జీవుడు, ప్రాణము వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు సాధన మూలంగా ఈ బ్రహ్మరంధ్రం గుండా పంపించేసేయాలి ఈ సహస్రారం నుంచి అని వీళ్ళు తాపత్రయపడుతూ ఈ ప్రయోగాలన్నీ కూడా చేస్తున్నారు. వాస్తవానికి జీవుడు ఎలా వెళ్తాడు, దాంతో కలిసి ప్రాణము అనేటువంటి ఈ రెండు కూడా జంట కవులు లాంటివి. జీవుడు, ప్రాణము అనేటువంటి వాళ్ళు జంట కవుల లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ ఒకేసారి నిమిష్కమిస్తారు, వెళ్ళిపోవటానికంటే బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు, ఒకేసారి ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. దీని మీదన ఎక్కువగా ఎందుకంటే ఋషి సాంప్రదాయం మాట్లాడినట్టు మాటల్ని ఇక్కడ చెప్పటానికి తగినటువంటి సమయం నాకు లేదు కాబట్టి ఈ విషయాన్ని కొంచెం దాటవేస్తూ ఈ కామాక్ష అనేటువంటిది ఈ అస్సాంలో ఉన్నటువంటి ఈ గౌహతి దగ్గర ఉన్నటువంటి ఈ కామాక్ష అమ్మవారు అనేటువంటిది ఏంటంటే మనందరినీ దర్శించండి దశ విద్యలకి మహానిలయము అని చెప్పేటువంటిది ఏంటంటే ఆ కామాక్షలో ఉన్నటువంటి ఆ అమ్మవారి స్వరూపం ఏంటంటే యోని స్వరూపమే. దాన్ని ముందు తెలుసుకోండి అయ్యా అని ఈ ఋషి సాంప్రదాయంలో చెప్పినటువంటి విషయం. ఏదో సావి చెప్పినట్లుగా పుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కింది అని చెప్పినట్టుగా తెలుసుకోవలసినటువంటి విషయాన్ని మర్చిపోయి దాన్ని తెలుసుకోకుండా నేనేదో సన్యాసం తీసేసుకున్నాను, కాషాయ బట్టలు కట్టేసుకున్నాను అని ఈ సన్యాసికి ఏమి తెలుసని ఈయన మాట్లాడుతున్నాడు. పూర్తిగా ఆయనకి ఏమాత్రమైనా పరిజ్ఞానము అనేటువంటిది అలవడిందా అంటే అతనికి వివాహమే లేదు. ప్రకృతి గురించినటువంటి తత్వవేత్తములైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రకృతి తత్వమే ఈ సన్యాసికి తెలియదు. మరి ఇటువంటి సన్యాసిని ఆశ్రయించి వీళ్ళు బ్రహ్మ పదార్థము బ్రహ్మ అనేటువంటి పదార్థాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారంటే వెర్రివాడిని పట్టుకుని, అంటే ఒక పిచ్చివాడిని పట్టుకుని మనందరం కూడా వాడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు ఉంటుంది తప్పితే అసలు ఆ బ్రహ్మ అనేటువంటి పదానికి వీళ్ళకి నిర్వచనమే తెలియదు. ఈ బ్రహ్మ అనేటువంటి దానికి ఏ ధాతువులతో ఈ బ్రహ్మ అనేటువంటి పదార్థం ఏర్పడింది, ఈ బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుంది, ఒక విధంగా పదార్థతత్వంగా చెప్పాలన్నా పదార్థతత్వము తెలియదు.
రెండో విధంగా పోని బ్రహ్మ అనేటువంటి దానికి ఏర్పడినటువంటి ధాతు ప్రక్రియలు ఏమిటి, ఈ అనుసంధానంతో ఉన్నటువంటి ప్రక్రియలు ఏమిటి, అది కూడా తెలియదు. ఇవి ఏమీ తెలియకుండా ఒక సంభాషణ అనేటువంటి దాన్ని ప్రారంభించి జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పినట్టుగాను భాస్కర శతకంలో ఒక పద్యాన్ని చెప్తాడు. పండితులైన వారు దిగు వందగనుండగా అల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమయగను కొండక కోతి చెట్టు కొల కొన్మలనుండగా క్రింద గండ బేరుండ మధేవ సింహములుండవే చేరి భాస్కర అని చెప్తాడు. అల్పుడైనటువంటి వాడు కాషాగుడ్డలు కట్టేసుకుని చేతిలో ఒక దండం పట్టేసుకున్నంత మాత్రం చేతన అతన్ని గొప్పవాడని చెప్పేసి అతని కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నటువంటి మన తాలూకు బుద్ధిహీనతని మనమే అభినందించుకోవాల్సినటువంటి విషయము. శరత్చంద్ర చటర్జీ అనేటువంటి ఆయన శేషప్రశ్న అనేటువంటి ఒక నవలని రాస్తూ మన తాలూకు మనస్తత్వాలను ఆయన ఎంత అవహేళనగా అన్నట్టుగా సరదాగా ఆయన అందులో ఒక ముక్క రాయటం జరుగుతుంది. అందులో ఆ కమల అనేటువంటి ఆమె ఆ ఒక సతీష్తో మాట్లాడుతూ ఇతను దండ కమండలాలు ధరించినటువంటి దొంగ సన్నాసి అని చెప్తుంది. అట్లాగా ఎన్నింట్లోనూ మన తాలూకు నవలలలోనే మన తాలూకు ఈ యొక్క సన్యాసము అనేటువంటి దానికి వచ్చేప్పటికి అసలు న్యాసం అంటే ఏంటో మర్చిపోయి కాషాయ గుడ్డలు కట్టేసుకుని కాషాయ బట్టలు కట్టేసుకుని ఒక దండక మండలాలు పట్టేసుకున్నంత మాత్రం చేతన అతని జ్ఞాని అని ఎలా వీళ్ళు నిర్ణయిస్తున్నారు అనేటువంటిది తెలియకుండా ఉంది. జ్ఞానము అనేటువంటి దానికి ఈ బ్రహ్మతత్వ పదము అనేటువంటి తెలుసుకోవాలంటే ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి పదము బృహ్ అనేటువంటి ధాతువులో నుంచి పుట్టిందయ్యా. దీని అర్థం ఎలా ఉంటుంది అని అంటే ఈ యొక్క ఉపనిషత్తు అయినటువంటి కేనోపనిషత్తులో చెప్తున్నటువంటిది ఇది. ఈ యొక్క బ్రహ్మ పదార్థము అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలని పరిగణలోకి తీసుకోకుండా మనకి కావ్యాలు రాసినటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాసి దాంతోపాటు ఈ యొక్క యోగ వాసిష్టాన్ని రాయటం జరిగింది. రామాయణం రాస్తున్నటువంటి శైలి వేరుగా ఉంది, యోగ వాసిష్టాన్ని రాస్తున్నటువంటి శైలి వేరుగా ఉంది. ఇది వాల్మీకిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం. ఇక ఈ వ్యాస భగవానుడికి వచ్చేటప్పటికీ ఈ వ్యాస భగవానుడి చేతన ఈ యొక్క భారతము అనేటువంటి దాన్ని రచింపచేసి దాని నుంచి భాగవతాన్ని దానిలో నుంచే భగవద్గీతని వీటన్నింటినీ కూడా రచింప చేయటం అయింది. అంటే అంతకు పూర్వం వరకు కూడా కృతయుగంలో మన దగ్గర ఏ విధమైనటువంటి కావ్యాలు లేవు. మనకున్న కావ్యాలు ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అని అంటే త్రేతాయుగముతో మొట్టమొదట కావ్యము అనేటువంటిది ఈ వాల్మీకి మహర్షి ప్రారంభించారు. దాన్ని తీసుకునే ఈ ద్వాపరయుగంలో వ్యాస భగవానుడు ఈ మహాభారతాన్ని చెబుతూ ఈ యొక్క పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు దౌమ్యుల వారి చేతన ఈ త్రేతాయుగంలో జరిగినటువంటి రాముడి కథని కూడా భారతంలో చెప్పబడుతుంది. అంటే మీరే కాదు కష్టాలు పడేటువంటిది, కష్టం లేనివాడు ఎవరు లేకుండా ఉండడు. ఈ యొక్క జగత్తులో అందరూ కష్టపడవలసినదే
అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఈ దౌమ్యుల వారు ఆ ఒక ధర్మరాజుకి ఈ యొక్క రామాయణాన్ని చెప్పటం జరిగింది. ఈ రామాయణము అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇది వేదానికి భాష్యము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. వీటన్నింటినీ దాటించేసి ఎంతసేపు కూడా కథలు చెప్పుకుని బ్రతకటానికి మనం అలవాటు పడిపోవటం మూలంగా ఆ కథలలోనే నిమగ్నమైపోతున్నాం తప్పితే కథ దాటి మనం బయటికి రావట్లేదు. పోనీ కథ అంతర్భాగంలోకి కూడా మనం వెళ్ళటం లేదు. ఎంతసేపు కథలు 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 కంచికెళ్తాయి, మనం ఇంటికి వస్తాము. ఇల్లు అనేటువంటి సంసార కూపంలో ఇరుక్కుని చచ్చుచుందని చెప్పేసని ఆ పోతన గారు చెప్పినట్టుగా చస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఆత్మకైతే మరణం లేదు, కానీ ఈ యొక్క జీవుడు ప్రాణము కూడా ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉండాలి, కొత్త దేహాల్లో ప్రవేశిస్తూ ఉండాలి. ఇవి తప్పనటువంటి ఈ సైకిల్ వ్యవహారం. ఇదంతా కూడా సైక్లింగ్లో జరిగేటువంటి వ్యవహారం. కనుక కొందరు ఏం చెప్తారంటే, మనం కిందటి జన్మలోనే కర్మలు చేసేసాము, మళ్ళీ ఈ జన్మలో చేయవలసినటువంటి పని లేదు అని అంటే, కిందటి రోజు మనం భోజనం చేశాము, లేకపోతే పొద్దున భోజనం చేశాము, రాత్రి మళ్ళీ భోజనం ఎందుకు చేస్తున్నాము? అటువంటి ప్రశ్న వాళ్ళకి ఉద్భవించట్లేదు. ఇవన్నీ ఏంటంటే కాలక్షేపణ బఠానీలు అనేటువంటి పరిస్థితిలో చెప్తున్నటువంటి వ్యవహారంగా అనిపిస్తుంది తప్పితే, నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు మాట్లాడేటువంటి మాటల్లాగా లేవయ్యా. ఎందుకనేనంటే, కర్మ చేయాల్సి వచ్చాడు, కింద జన్మలో అయిపోయింది, ఈ జన్మలో మనం ధ్యానం చేయటమే, ధ్యానం చేస్తే మనకేదో మోక్షం వచ్చేస్తుంది. ఇదేమన్నా అరటిపండ వలుచుకు తినడానికి మోక్షం అనేటువంటి దాని మోక్షం అంటే అసలు ఏమిటి? దానికి తగినటువంటి విషయాలు ఏమిటి? మనకు అవసరం లేదు. మనకి మోక్షం వచ్చేస్తుంది అంటే చాలు. లేదు, ఈ యొక్క యోగ వాసిష్ఠంలోనే వశిష్ఠుల వారే రాముడికి చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, సంస్కారాలు అనేటువంటివి రావయ్యా, ఈ సంస్కారాలు అనేటువంటివి లేవు. ఈ యొక్క సంస్కారాలు అనేటువంటి వాటి మూలంగా ఈ యొక్క దేహం ఏదో సంస్కరించబడుతుంది అనేటువంటిది కూడా అసంభవమైనటువంటి విషయము. అసలు అటువంటి వాటితో ఈ జీవుడికి కానీ, ఈ యొక్క ఆత్మకి కానీ, ఈ ప్రాణానికి కానీ దేనికి కూడా సంబంధం లేదయ్యా. ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. అది దేహంలోనూ ఉన్నది, దేహం బయట ఉన్నది, ఉపాధులలో ఉన్నది, ఉపాధుల బయట కూడా ఒక ఆత్మ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ శక్తి అనేటువంటిది అది అంతర్బహిస్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అని చెప్పేసి అని చెప్తున్నట్టుగా లోపల బయట కూడా ఉందయ్యా. ఇది ఇంకెక్కడా కూడా అది లేదు అనేటువంటిది లేనటువంటి స్థితిలో ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ జీవుడికి గైడ్ లైన్స్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆత్మ జీవుడికి చెప్తోంది. జీవుడు ఆత్మకి చెప్పట్లేదు. ఇక్కడ చాలా టెక్నికల్ టర్మ్స్ చాలా ఉన్నాయి. ఇటువంటివి తెలుసుకోవాలంటే గురువు దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే ఇలాంటివి తెలుస్తాయి తప్పితే ఇదేదో వీడియో సంభాషణల్లోనూ లేకపోతే సెల్ ఫోన్లోనూ మాట్లాడుకుంటూ ఉంటే మనం ఇటువంటి విషయాలని మనం తెలుసుకోలేము. ఒక ఆఫీసర్ ఏం చేస్తారంటే అధికారి అని చెప్పేసి అని అంటారు. అందుకే ఈ ఆధ్యాత్మిక చింతనలో అధికారివిక అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ అధికారి అయినటువంటి వాడు కిందవాడికి ఎలా చేయాలి అని మాత్రమే చెప్తాడు. వాడి చేత చేయించడు, ఎలా చేయాలి అని చెప్తాడు. కానీ కిందవాడు పైవాడికి ఎలా చేశాడో అనేటువంటి విషయాన్ని చెప్పవలసిన బాధ్యత కిందవాడికి ఉన్నది. వాడు ఇష్టం వచ్చినట్టుగా నేను ఈ పనిలా చేసేసాను సార్ అని చెప్పేసి అని చెప్పడానికి అధికారం లేదు. వాడు ఎలా చేశాడు, ఏ ఏ ప్రక్రియ మూలంగా ఒక్క
పని కానీ లేక ఫైల్ కానీ రాయటం జరిగింది అనేటువంటి విషయానికి వాడు అవన్నీ కూడా క్రోడీకరించాలి. సర్క్యులర్స్ అన్నీ ఎందుకు క్రోడీకరిస్తున్నాడు అని అంటే ఏ సర్క్యులర్లో ఎలా చెప్పబడుతోంది, దాన్ని తను ఎలా తీసుకుని ఒక ఫైల్ని కంప్లీట్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కింద వాడు పైవాడికి చెప్పాలి. ఇది వాడికి ఉన్నటువంటి బాధ్యత. కానీ పైవాడు నువ్వు ఈ సర్క్యులర్స్ చూసి ఇలా నోట్ రాయివయ్యా అని చెప్పేసి మాత్రం అధికారి ఎప్పుడూ కూడా ఏ అధికారి కూడా కింద వాడికి చెప్పడం. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలిసి తెలవకుండా ప్రారంభిస్తే, ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక జూనియర్ క్లర్క్ దగ్గర నుంచి ప్రారంభిస్తే వాడికి ఎంతో ట్రైనింగ్ ఇస్తే కానీ వాడు అధికారిగా వచ్చేటప్పటికి ఆ ఒక స్థితిని వాడు పొందలేడు. మన దౌర్భాగ్యం కొలిది మనకి ఇప్పుడు నేటి పరిస్థితి ఎలాగుందంటే, హఠాత్తుగా మనకి బుద్ధ భగవానుడిలాగా మనకి జ్ఞానోదయం కలగగానే భగవంతుడు అనేటువంటి వాడు మనకు ఎదురకుండా ప్రత్యక్షమైపోవాలి, ఆయన కనిపించేసేయాలి. ఆ కనిపించే ఆ ఒక గజేంద్రుడు కూడా ఆ ఏనుగు తాలూకు అంటే ఆ ఒక మొసలి నోట్లో తన కాలు ఇరుక్కున్నప్పుడు ఆ గజేంద్రుడు కూడా ఎంతో ప్రార్థన చేస్తే కానీ రాలేదు. ఈ తెలివిగల మూర్ఖుడు ఏమంటాడంటే, పొద్దున్న నిద్రలేచి గురువుగారు ఏదో ఒక మంత్రాన్ని చెబితే సాయంత్రం కల్లా ఆ మంత్రదేవత ప్రత్యక్షమైపోవాలి. ప్రత్యక్షమైపోయి వీడి కోరుకున్నటువంటి వరాలు ఇచ్చేస్తే అప్పుడు వీడి తాలూకు దీంట్లో వీడు ఒప్పుకుంటాడనమాట, ఒక దేవతా శక్తి ఉన్నది అనేటువంటి విషయాలు. ఇటువంటి విషయాలు తెలియకనే నా ఋషిపుంగవులందరూ అంత కష్టపడి అరణ్యాల్లో జీవితాలన్నీ అర్పించుకుని వాళ్ళు అంత తపస్సులు అవి చేసినటువంటిది. ఇటువంటి విషయాలు ఏవి మనకు అవసరం లేదు. ఒక కాషాయ బట్టలు కట్టుకున్న ఒక సన్యాసిని మనం ఆయన కాళ్ళ మీద పడిపోతే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం. మనం తీసుకెళ్ళి ఆ సన్యాసికి డొనేషన్ ఇస్తే మన పిల్లలు మన పిల్లల పిల్లల వరకు చేసిన పాపాలన్నీ కూడా హరించకపోతాయి. ఇటువంటి మనస్తత్వంలో మనం ఉన్నాం తప్పితే పాల సముద్రాన్ని చిలకమని చెప్పేసిన మహావిష్ణు మందరగిరిని పట్టుకురా అని చెప్పేటువంటి పదార్థాన్ని ఎందుకు చెప్పాడు? ఆ అల్ల కల్లోలం చేసినప్పుడు మాత్రమే అందులో నుంచి ఏమొస్తుంది అనేటువంటిది వీళ్ళెవరికి కూడా ముందు చెప్పకుండా అమృతం వస్తుందయ్యా అని చెప్పాడు. కానీ అమృతానికన్నా ముందర చాలా వచ్చాయి. ఆ స్థిరంగా ఉన్నటువంటి పాల సముద్రాన్ని చిలికితే ఎన్నో పదార్థాలు అందులోంచి వచ్చాయి. అలాగే నువ్వు ఈ మనసు అనేటువంటి పదార్థాన్ని అసలు నీకు తెలియనే తెలీదు. మనస్సు అనేటువంటి దానికి దీన్ని నువ్వు స్వాధీనమే చేసుకోకుండా ఆత్మ గురించినటువంటి తత్వానికి వెళ్ళిపోయి ఆత్మ మీద ఉన్నటువంటి ఆత్మ సమన్వయోగము ఆత్మతత్వము అని చెప్పేసి ప్రారంభిస్తారంటే నీకు ఎప్పటికయ్యే అర్థమవుతుంది. మొదటి మెట్టు ఎక్కకుండా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందన్నట్టుగా ముందు నీకు మనసే స్వాధీనం కాలేదు. నువ్వు ముందు ఉట్టే ఎక్కలేదు. ఆ ఉట్టెక్కితే కదా స్వర్గానికి వెళ్ళటానికి నీకు ఉట్టేటువంటి దారి. ఆ ఉట్టి ఎలా ఎక్కాలి అనేటువంటి దాని ఓ నిచ్చెలన్నా వేసుకుని ఓ దూలానికి ఆనించి నిచ్చెన వేసుకుని దాని మీద నుంచి ఎక్కి ఉట్టెక్కుదామో ఆ తర్వాత స్వర్గమో ఏంటో ఆలోచిద్దామనేటువంటి దానికి నీకు ఆ క్రియా పదార్థమే నీకు తెలియట్లేదే. ఉట్టికెక్కితే స్వర్గానికి వెళ్ళిపోతావని ఏ గురువు తెలివి తక్కువ చెప్పగానే ఆ మాటలు విని నువ్వు ప్రారంభిస్తున్నావు. అట్లాగే పొద్దున లేచి ఆ ఒక్క విగ్రహాలకు నువ్వు పూలు పెట్టేసేంత మాత్రం చేత మాలలు వేసేసేంత మాత్రం చేతన నీకు ఆత్మతత్వం అనేటువంటిది ఏమీ తెలియదయ్యా. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ యొక్క గురుతత్వాన్ని ఆలోచించి గురువుని ఆశ్రయించి అది బ్రహ్మ విద్య తెలిసినటువంటి ఆ ఒక బ్రహ్మాండమైనటువంటి విద్యని తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది వస్తుంది. కానీ కాషాయ బట్టలు కట్టేసుకుని ఓ దండకమండలాలు పట్టుకుని వేషధారులైన పరిసయ్యులారా అని చెప్పేసని ఇతర మతస్థులు చెప్తూ ఉంటారు. అంటే ఏ మతంలో చూసినా కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవే అన్నమాట.
వేషధారులు అయిపోయినంత మాత్రం చేతన శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది అనేటువంటిది లేదు. పూజ చేయాలి కానీ పూలు విసిరేస్తే అది పూజ అని అనిపించుకోదన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేని వాడేమి గురువు? వాడు మనకేం చెప్తాడు శాస్త్రం గురించి? అటువంటి జ్ఞానం కూడా మనకి లేదు. కనుక మనం ఇటువంటి విషయాలు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక చక్కని గురువుని ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఈ అపరాక్షానుభూతి అనేటువంటిది ఈ ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది. ఇవి ఏవీ తెలియకుండా పుబ్బలో పుట్టి మగలో మాడిపోయాయి అన్నట్టుగాను మనం హఠాత్తుగా లేచిపోయి మనకేదో జ్ఞానోదయం అయింది అంటే ఏమి జ్ఞానోదయమైంది? అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏంటో మనకి పూర్తిగా తెలియదు. ఈ బ్రహ్మ పదార్థంలో ఈ యొక్క వీటికి కావలసినటువంటి అసలు వీటి మూలంగా ఈ యొక్క పదార్థ తత్వం తెలుస్తుంది. ఈ ధాతు ప్రక్రియలు ఎలా తెలుస్తాయి? ఇవి ఏవీ తెలియదు. మనకి తెలిసింది ఏంటి అంటే మాఘపురాణం చదువుకుని మాఘమాసంలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. కార్తీక పురాణం చదువుకుని కార్తీక మాసంలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. శివరాత్రి నాడు మనం శివాలయానికి వెళ్ళి ఆ ఒక బిందెలు అన్నట్టుగా పాలు పోసేస్తే పుణ్యం వచ్చేస్తుంది. ఇటువంటి మనస్తత్వమే మనం అలవాటు చేసుకున్నాం తప్పితే మనకి ఆ యొక్క కృష్ణ పరమాత్మని ఆవిడ తూకం వేయటానికి ఒక తులసి దళంతో ఆవిడ తూకం వేసి తను స్వాధీనం చేసుకున్నది అనేటువంటి విషయాలు కూడా మనం చదవటైతే చదువుతాం కానీ ఆచరణలోకి మాత్రం పట్టం. కాబట్టి ఇటువంటి ఆచరణని ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ వెంకటనాథుడు మనకి అనుగ్రహించి ఆ మార్గబంధువైనటువంటి అయ్యప్ప మనకి మార్గాన్ని చూపించి ఆ ఆత్మస్వరూప తత్వమైనటువంటి జ్యోతిని ఆ ఒక అయ్యప్ప మనకి దర్శనం చేయిస్తారనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.